Good morning, children. So welcome back to our online classes. So in this session, we will learn English lesson 1 for class 4. The Pied Piper of Hamelin. What is the lesson name? The Pied Piper of Hamelin. Hamelin అనేది ఒక ప్లేస్ పేరు. అక్కడ ఉన్నటువంటి ఒక పైడ్ పైపర్ అంటే తెలుసా? ఇట్లా సన్నాయి లాగా ఒక పెద్ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని ప్లే చేస్తూ ఉంటారు. ఫ్లూట్ లాగా ఉంటుంది ఇన్స్ట్రుమెంట్, దాన్ని ప్లే చేసే అతన్ని పైడ్ పైపర్ అంటాం. ఆ ఇన్స్ట్రుమెంట్ ని పైపర్ అని అంటాం. సో ఇక్కడ ఇట్ ఈస్ ఎ స్టోరీ అబౌట్ ఏ టౌన్ విచ్ ఈస్ డిస్టర్బ్డ్ బై ర్యాట్స్. రైట్? ఒక పట్టణంలో ఎలుకల వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు అనమాట. దే ఫేస్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ ద rats, and how this Pied Piper gets rid of the rats for this town, that forms the story of the lesson. So first beginning part చూద్దాం మనం. God's messenger అంటే దేవదూత, దేవుని మెసెంజర్ అని అర్థం. క్యాట్, ఒక క్యాట్ మాట్లాడుతుంది అనమాట. టు ఎ బర్డ్ ఆన్ ఎ బ్రాంచ్. ఈ క్యాట్ దేంతో మాట్లాడుతుంది? ఒక బర్డ్ ఉంది బ్రాంచ్ పైన, అంటే ఒక చెట్టు కొమ్మ పైన ఒక పక్షి ఉంది. ఆ పక్షితో ఈ క్యాట్ మాట్లాడుతుంది, పిల్లి మాట్లాడుతుంది. ఏమంటుంది? డియర్ ఫ్రెండ్, గాడ్ హ్యాస్ సెంట్ మీ విత్ ఎ లవ్లీ మెసేజ్. క్యాట్ ఏమంటుంది? గాడ్ హ్యాస్ సెంట్ మీ అంటే నన్ను దేవుడు పంపించాడు. ఎలా పంపించాడు? విత్ ఎ లవ్లీ మెసేజ్, ఒక మంచి మెసేజ్ తో, ఒక మంచి సందేశంతో నన్ను గాడ్ పంపించాడు అని క్యాట్ ఏమంటుంది? గాడ్ ని డియర్ ఫ్రెండ్ అని పిలుస్తుంది. హీ వాంట్స్ us to forget all our old enmity. So come down, let me hug you and become your friend. So what is the cat saying? God wants us to forget all our enmity. అంటే గాడ్ ఏమంటున్నాడు? మనల్ని, మన శత్రుత్వాన్ని మొత్తం మర్చిపోయి మనల్ని ఫ్రెండ్స్ అయిపోమని గాడ్ చెప్తున్నాడు. ఆ మెసేజ్ నాతో పంపించినాడు. కాబట్టి నువ్వు కిందికి రా, నేను నిన్ను గట్టిగా హగ్ చేసుకుంటాను, అంటే కౌగిలించుకుంటాను. సో వి విల్ బికమ్ ఫ్రెండ్స్ అని క్యాట్ చెప్పింది, పిల్లి చెప్పింది. సో మీరు నమ్ముతారా పిల్లిని? పిల్లి ఎక్కడైనా బర్డ్కి ఫ్రెండ్ అవుతుందా? అవ్వదు కదా. సో దానికి బర్డ్ ఏం చెప్పింది? ఆన్సర్ చూద్దాం ఇప్పుడు. బర్డ్, థ్యాంక్ యూ డియర్ క్యాట్ ఫర్ బ్రింగింగ్ ఎ లవ్లీ మెసేజ్. బర్డ్ ఏమన్నది? ఇంత మంచి మెసేజ్, ఇంత మంచి సందేశం నువ్వు తీసుకొచ్చినందుకు నీకు థ్యాంక్స్. ఎస్ ఇండీడ్ వీ షుడ్ ఎండ్ ఆల్ ఓల్డ్ ఎనిమిటీస్ అండ్ బికమ్ ఫ్రెండ్స్. సో బర్డ్ ఏమన్నది? నిజంగా నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. మనం మన శత్రుత్వాలు, మన ఎనిమిటీ అంతా మర్చిపోయి మనం అందరం చక్కగా ఫ్రెండ్స్ కావాలి, అది నిజమే అని చెప్పింది. అప్పుడు క్యాట్ ఏమన్నది? వాట్ ఈస్ క్యాట్ సేయింగ్? క్యాట్, హరీ ఫ్రెండ్, కమ్ డౌన్ క్విక్లీ. సో క్యాట్ ఏమన్నది? వెంటనే నువ్వు తొందరగా కిందికి రా, మనం ఫ్రెండ్స్ అయిపోదామని ఆ బర్డ్కి చెప్పింది అనమాట క్యాట్. అప్పుడు ఆ బర్డ్ ఏమన్నది? బర్డ్, ఐ విల్ ఫ్రెండ్, సరే ఫ్రెండ్ నేను నీకోసం కిందికి వస్తాను అని బర్డ్ అన్నది. బట్ ఫస్ట్ లెట్ మీ కాల్ మై ఫ్రెండ్ ద డాగ్. బర్డ్ ఏమన్నది? నువ్వు చెప్పినట్టే నేను కిందికి వస్తాను, కానీ అంతకంటే ముందు నా ఫ్రెండ్ డాగ్ ఉంది, ఆ డాగ్ ని పిలుస్తాను. ఆ డాగ్ ని పిలిచిన తర్వాత, ఆ డాగ్ వచ్చిన తర్వాత నేను కూడా కిందికి వస్తానని బర్డ్ చెప్పింది చాలా తెలివిగా. ఈ టూ షుడ్ బి హియర్ టు హియర్ దిస్ లవ్లీ మెసేజ్ ఫ్రమ్ యూ. సో నువ్వు ఇంత మంచి మెసేజ్ తీసుకొచ్చినావు కదా, సో ఈ మెసేజ్ వినడానికి నా ఫ్రెండ్ డాగ్ కూడా ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది అని బర్డ్ అన్నదన్నమాట. హీ వుడ్ లవ్ టు బి యువర్ ఫ్రెండ్ టు. సో ఆ డాగ్ కూడా నీకు ఫ్రెండ్ అవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, కాబట్టి ఆ డాగ్ వచ్చే వరకు నువ్వు ఆగు అని బర్డ్ అన్నదన్నమాట. క్యాట్, వాట్. అప్పుడు క్యాట్కి అర్థమైపోయింది ఈ బర్డ్ కిందికి రావట్లేదు, చాలా తెలివిగా మాట్లాడుతున్నది. క్యాట్ ఏమనుకున్నది? బర్డ్ కిందికి వస్తే బర్డ్ పట్టుకొని తినేద్దామని అనుకున్నది క్యాట్. కానీ బర్డ్ ఏం చెప్పింది? డాగ్ వచ్చిన తర్వాత నేను కిందికి వస్తానని చెప్పింది. అప్పుడు క్యాట్ కొంచెం కంగారు పడ్డది అనమాట. వాట్, ఏంటి అని అన్నది. బర్డ్ కాలింగ్ అవుట్ లౌడ్లీ, డాగ్ డియర్ ఫ్రెండ్, యువర్ ఓల్డ్ ఫ్రెండ్ ద క్యాట్ ఈస్ హియర్ టు హగ్ యూ, కమ్. ఆ బర్డ్ ఏం చేసింది? గట్టిగా వచ్చిందనమాట. వాళ్ళ ఫ్రెండ్ ని డాగ్ పిలుస్తుంది. డాగ్, నీ డియర్ ఫ్రెండ్ వచ్చినాడు, నీ క్యాట్ వచ్చినాడు, ఈ క్యాట్ ని నువ్వు హగ్ చేసుకోవాలని చాలా ఆశగా ఉన్నాడు, తొందరగా రా అని డాగ్ పిలిచింది. క్యాట్ బిగినింగ్ టు వాక్ అవే, గుడ్ ఐడియా బర్డ్. సో అప్పుడు క్యాట్ ఏం చేసింది? ఆ డాగ్ వచ్చే లోపల వెళ్ళిపోవాలని మెల్లగా, చాలా తెలివైన దాని పక్షి నువ్వు, బర్డ్ యు ఆర్ వెరీ క్లెవర్ అని చెప్పి అక్కడ నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సౌండ్ ఆఫ్ ఏ డాగ్ బార్కింగ్. అప్పుడే అక్కడ నుంచి ఒక డాగ్ అరుస్తూ వస్తుంది అనమాట, మురుగుతూ వస్తుంది. బర్డ్, వేర్ ఆర్ యూ గోయింగ్ ఫ్రెండ్? ఐ క్యాన్ సీ మై ఫ్రెండ్ ద డాగ్ కమ్ హియర్.
అప్పుడు బర్డ్ ఏమన్నది, క్యాట్ మెల్లగా కొంచెం వెళ్ళిపోతుంది కదా. క్యాట్ అనేది మరి ఎక్కడికి వెళ్తున్నావు ఫ్రెండ్, నా ఫ్రెండ్ డాగ్ కూడా వస్తుంది ఆగు అని క్యాట్కి చెప్పింది అనమాట. అప్పుడు క్యాట్ ఏమన్నది, ఐ విల్ బి బ్యాక్ సూన్ రన్నింగ్ అవే. సో క్యాట్ ఏమన్నది, నేను మళ్ళీ వస్తాను, ఇప్పుడే వస్తానని అక్కడ నుంచి పారిపోయింది అనమాట. సో ఆ విధంగా బర్డ్ ఆ క్యాట్ మాటలు వినకుండా తనని తాను తెలివిగా తప్పించుకుంది. నౌ read the play below and answer the question that follow. Narrator. ఇక్కడ the miserly people of Hamelin never fed their cats and dogs. ఇక్కడ హేమ్లేన్ అనే ప్లేస్ ఉంది కదా, హేమ్లేన్ అనే ఒక చిన్న నగరం ఉంది కదా, సిటీ ఉంది, ఒక చిన్న సిటీ హేమ్లేన్ అని. అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే చాలా పిసినారి వాళ్ళు అనమాట. వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉండే క్యాట్స్ కి డాగ్స్ కి ఎప్పుడు అన్నం పెట్టేవాళ్ళు కాదనమాట. అంటే వాళ్ళకి వాటి బట్టలు ఎప్పుడు ఏమీ పెట్టేవాళ్ళు కాదనమాట. వాళ్ళకి వాటిని కరెక్ట్ గా చూసుకునే వాళ్ళు కాదనమాట. స్లోలీ ది అనిమల్స్ బిగాన్ లీవింగ్ ద టౌన్. సో ఈ అనిమల్స్ ఏం చేసినాయి, ఈ క్యాట్స్ అండ్ డాగ్స్ వాటికి ఎవ్వరు అన్నం పెట్టట్లేదు కాబట్టి మెల్లమెల్లగా ఒకటి అక్కడ నుంచి వేరే చోటికి వెళ్ళిపోయినాయి అనమాట. అండ్ ద ర్యాట్స్ మల్టిప్లైడ్. సో మన ఇళ్లలో క్యాట్స్ ఉంటే ఏం చేస్తాయి, మన ఇళ్లలోకి ర్యాట్స్ రావు కదా. క్యాట్ ఎప్పుడు అరుస్తూ ఉంటాయి, ఏమైనా ఎలుకలు వస్తే క్యాట్ ఏం చేస్తాయి, ఎలుకల్ని పట్టుకొని తినేస్తాయి. డాగ్స్ కూడా ఏం చేస్తాయి, పెద్ద పెద్ద ఎలుకలు కనిపిస్తే పట్టుకొని చంపేస్తాయి. సో ఈ క్యాట్స్ అండ్ డాగ్స్ ఉండడం వల్ల మనకి ఎలుకల బాధ ఎక్కువగా ఉండదు. కానీ ఈ పట్టణంలో ఏం జరిగింది, హేమ్లిన్ లో ఈ క్యాట్స్ అండ్ డాగ్స్ కి ఎవరు సరిగ్గా తిండి పెట్టట్లేదు. సో అవన్నీ ఆ పట్టణం వదిలి వెళ్ళిపోయినాయి. సో దానివల్ల ఏమైంది, అక్కడ పట్టణంలో ఎలుకలు రోజు రోజుకి పెరిగిపోయినాయి అనమాట. కొన్ని వందల నుంచి వేలైనాయి, వేల నుంచి లక్షలు అయిపోయినాయి అనమాట. సో ఇది స్టోరీ అనమాట. సీన్ 1 స్ట్రీట్ అంటే ఇది డ్రామా లాగా ఉంది ఈ స్టోరీ. సీన్ 1 అంటే ఫస్ట్ సీన్ అంటే ఒక స్ట్రీట్ అనమాట, అంటే ఒక వీధి, రోడ్ బయట. Pantomime in foreground, rats harass people. Pantomime. Pantomime అంటే యాక్టర్స్ యూజ్ దేర్ ఫేసెస్ టు టెల్ ఏ స్టోరీ. అంటే యాక్టర్స్ అక్కడ యాక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఫేస్ లో అన్ని ఫీలింగ్స్ చూపిస్తూ ఉంటారు అనమాట. దాన్ని pantomime అని అంటాం. రైట్, యాక్టర్స్ పోర్ట్రే ఆల్ ద ఫీలింగ్స్ ఆన్ దేర్ ఫేసెస్. కోరస్ ఇన్ బ్యాక్గ్రౌండ్. కోరస్ అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి మ్యూజిక్ వస్తుంది, అంటే సాంగ్ వస్తుంది అనమాట. ర్యాట్స్ 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 ఎటు చూసినా ఏమున్నాయి, వీళ్ళు అన్ని ఎలుకలే ఉన్నాయి అనమాట. ర్యాట్స్ ర్యాట్స్ ర్యాట్స్. దే ఫౌట్ ద డాగ్స్ అండ్ కిల్ ద క్యాట్స్. ర్యాట్స్ చాలా ఎక్కువైపోయినాయి కదా, కొన్ని లక్షల్లో అయిపోయినాయి ర్యాట్స్. అయితే ఆ పట్టణంలో ఒకటో రెండో డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఉంటే ఈ ర్యాట్స్ అన్ని వచ్చి వాటితో ఫైట్ చేసి వాటిని కలిసి చంపేసేవారు అనమాట. దే ఫాట్ ద డాగ్స్ అండ్ కిల్ ద క్యాట్స్ అండ్ బిట్ ద బేబీస్ ఇన్ ద క్రేడిల్స్. ఉయ్యాల్లో చిన్న పిల్లలు ఉయ్యాల్లో పడుకొని నిద్రపోతూ ఉంటారు కదా, అలా నిద్రపోతున్న పాపల్ని కూడా ఈ ర్యాట్స్ వచ్చి కరుస్తూ ఉన్నాయి అనమాట. అండ్ ఏ ద చీజ్ అవుట్ ఆఫ్ ద వ్యాట్స్. చీజ్ దాపెట్టుకుంటారు కదా వీళ్ళు, పాత్రలో పెట్టుకుంటారు, గిన్నెలో పెట్టుకొని చీజ్ దాపెట్టుకుంటారు కదా తినడానికి ఇళ్లలో. ఆ చీజ్ మొత్తం ఈ ర్యాట్స్ వచ్చి తినేస్తూ ఉన్నాయి. అండ్ లిక్ ద సూప్ ఫ్రమ్ ద కుక్స్ లాడర్స్. వాళ్ళు ఏమైనా వంటకాలు చేసుకొని గిన్నెలో పాత్రలో దాచుకొని ఉంచుకుంటారు కదా, అవి కూడా వచ్చి ర్యాట్స్ ఏం చేస్తున్నాయి, ఒక క్షణంలో అన్ని తినేస్తున్నాయి అనమాట. స్ప్లిట్ ఓపెన్ ద కేక్స్ ఆఫ్ సాల్టెడ్ స్ప్రాట్స్. రైట్, ఏమన్నా వేయించుకున్న వస్తువులు కానీ ఏమన్నా వండుకొని పెట్టుకున్న వస్తువులు కానీ అవన్నీ కింద పడేసి వాటిని అన్నింటినీ అవి తినేస్తూ ఉన్నాయి. మేడ్ నెస్ ఇన్సైడ్ మెన్స్ సండే హ్యాట్స్. సో ఈ ఫారిన్ కంట్రీస్ లో చాలా మంది హ్యాట్స్ పెట్టుకుంటారు కదా, టోపీలు పెట్టుకుంటారు కదా, పెద్ద పెద్ద టోపీలు. సో ఈ ర్యాట్స్ ఏం చేస్తున్నాయి, వాళ్ళ ఇంట్లో టోపీలు ఒక చోట పెట్టుకుంటే ఆ టోపీల్లో వచ్చి ఇల్లు కట్టేసుకుంటున్నాయి అనమాట. ఈ ర్యాట్స్ అక్కడే ఉండిపోతున్నాయి అనమాట, వాటిని ఇల్లు చేసుకొని. అండ్ ఈవెన్ స్పాయిల్ ద ఉమెన్స్ చాట్స్. ర్యాట్స్ ర్యాట్స్ ర్యాట్స్. సో ఉమెన్స్ చాట్స్ అంటే నలుగురు లేడీస్ ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఈ ర్యాట్స్ అటు ఇటు దుక్కుతూ వాళ్ళందరినీ భయపెడుతున్నాయి అనమాట. అంటే వాళ్ళని సరిగ్గా కూర్చొని నిదానంగా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు ఈ ర్యాట్స్. అంటే అన్ని ఎక్కువైపోయినాయి ర్యాట్స్ వాళ్ళ సిటీలో. నరేటర్, ద యాంగ్రీ పీపుల్ వెంట్ టు ద మేయర్. సో ఈ ఎలుకల గోల భరించలేక అక్కడ ఉన్న ప్రజలందరూ ఏం చేస్తారు, ఆ నగరానికి ఒక మేయర్ ఉంటారు కదా, మున్సిపల్ మేయర్, ఆ మేయర్ దగ్గరికి వెళ్ళారు అనమాట. ఈ ర్యాట్స్ మమ్మల్ని చాలా సతాయిస్తున్నాయి, మా ఇంట్లో ఏ వస్తువులు కూడా ఉండనివ్వట్లేదు, అన్ని తినేస్తున్నాయి, అందరినీ కరుస్తున్నాయి, చిన్నపిల్లల్ని కరుస్తున్నాయి, క్యాట్స్ అండ్ డాగ్స్ ని చంపేస్తున్నాయి. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని మేయర్ దగ్గరికి వీళ్ళందరూ వెళ్లారనమాట. అది సీన్ 2, సెకండ్ సీన్ అనమాట. స్ట్రీట్ అవుట్ సైడ్ ద టౌన్ హాల్. సో వాళ్ళది ఒక పెద్ద మీటింగ్ హాల్ ఉంటుంది కదా, టౌన్ హాల్. ఆ మీటింగ్ హాల్ దగ్గర ఈ ప్రజలందరూ వచ్చినారు మేయర్ని కలవడానికి. మ్యాన్ 1 అందులోంచి ఫస్ట్ ఒక మనిషి అంటున్నాడు, మేయర్
డూ సంథింగ్, వీఆర్ సఫరింగ్, రీడ్ అవర్ టౌన్ ఫ్రమ్ ర్యాట్స్. సో ఆ ఫస్ట్ మనిషి ఏమన్నాడు, మేయర్ డూ సంథింగ్ టు రిడ్ అవర్ టౌన్ ఆఫ్ ర్యాట్స్. అంటే మన టౌన్ లో ర్యాట్స్ చాలా ఎక్కువైపోయినాయి, వీటి వల్ల మాకు బాధలు ఎక్కువ అవుతున్నాయి, ఏదో ఒకటి చేసి ఈ ర్యాట్స్ అన్ని పోయే విధంగా చేయండి అని అన్నాడు. క్రౌడ్ చాంటింగ్ సేవ్ హేమ్లిన్, సేవ్ హేమ్లిన్. సో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అరుస్తున్నారు అనమాట, స్లోగన్స్ లాగా సేవ్ హేమ్లిన్, సేవ్ హేమ్లిన్ అని అరుస్తూ ఉన్నారు. మ్యాన్ టూ, ఇంకో రెండో వ్యక్తి ఏమంటున్నాడు, వాట్ ఆర్ యూ డూయింగ్ టు హెల్ప్ అస్? ఈ ర్యాట్స్ ని పోగొట్టడానికి, ఈ ర్యాట్స్ ఇక్కడ నుంచి వెలగొట్టడానికి మీరు ఏమి చేయబోతున్నారు అని మేయర్ అడిగాను అనమాట. ర్యాట్స్ రన్ అరౌండ్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్. సో వీళ్ళందరూ అక్కడ గుమిగుడి మాట్లాడుతున్నారు కదా, అప్పుడు కూడా ర్యాట్స్ వాళ్ళ కాలసందులోంచి అక్కడ ఇక్కడ పరిగెడుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి ర్యాట్స్ కంటిన్యూస్ గా. ర్యాట్స్ రన్ అరౌండ్ క్రియేటింగ్ కన్ఫ్యూషన్. మేయర్ పుల్లింగ్ ఎట్ ఇస్ ఎయిర్. మేయర్ ఏం చేసిన తన జుట్టు బిక్కున్నాడు అనమాట ర్యాట్స్ బాధ భరించలేక. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ సొల్యూషన్ విత్ ఆల్ మై హార్ట్ అండ్ సోల్. సో నేను కూడా ఈ ర్యాట్స్ బాధ తప్పించడానికి అన్ని రకాలుగా ఆలోచిస్తున్నాను, చాలా చిత్తశుద్ధితో ఆలోచిస్తున్నాను. ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ సొల్యూషన్ విత్ మై హార్ట్ అండ్ సోల్. ఐ హావ్ సెంట్ మెసెంజర్స్ ఫార్ అండ్ వైడ్. సో నేను చాలా మందిని చాలా చోట్లకు పంపించాను వీటికి ఏదైనా సొల్యూషన్ తీసుకురమ్మని. ఐ ప్రామిస్ 50,000 guilders టు ఎనీవన్ హూ రిడ్స్ హేమ్లిన్ ఆఫ్ ర్యాట్స్. ఏమన్నాడు, ఎవరైనా సరే మన పట్టణంలోంచి ఈ ర్యాట్స్ ని వెళ్ళగొడితే, అన్ని ర్యాట్స్ లేకుండా చేస్తే వాళ్ళకి 50,000 guilders ఇస్తాను అని అన్నాడు. గిల్డర్స్ అంటే సిల్వర్ కాయిన్స్ అన్నమాట, గోల్డ్ కాయిన్స్ కావు, సిల్వర్ కాయిన్స్. 50,000 సిల్వర్ కాయిన్స్ ఇస్తాను అని అనౌన్స్ చేసినాడు. కౌన్సిలర్స్, బిలీవర్స్, వీఆర్ ట్రయింగ్ ఆల్ వేస్ అండ్ మీన్స్. సో ఆ మేయర్ తో పాటు మిగతా వాళ్ళు ఉంటారు కదా, కౌన్సిలర్స్, వార్డ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏమన్నారు, మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము ఈ ఎలుకల్ని ఇక్కడ నుంచి వెలగొట్టడానికి, మమ్మల్ని నమ్మండి అని వాళ్ళు అన్నారు. A tall man in colorful clothes and a long hat walks in playing his pipe. సో అక్కడికి ఒక టాల్ మ్యాన్ వచ్చాడు అనమాట, కలర్ఫుల్ క్లోత్స్ వేసుకున్నాడు, అంటే రంగురంగుల దుస్తులు వేసుకున్నాడు, ఒక పైప్ వాయిస్తూ అక్కడికి వచ్చినాడు. ఇందాక చెప్పుకున్నాం కూడా పైప్ అని చెప్పుకున్నాం కదా మనము, అది ఫ్లూట్ లాగా ఉంటది, అది వాయిస్తూ వచ్చినాడు. ద క్రౌడ్ హర్షెస్, అందరూ అతను చూసి గుసగుసలు ఆడుకోవడం మొదలు పెట్టారు. కౌన్సిలర్స్ అండ్ మేయర్. సో మేయర్ అతను అడుగుతున్నాడు, హూ ఇస్ దిస్? ఏ పైపర్ ఇన్ పైట్ క్లోత్స్. ఇదెవరు? ఒక పైపర్ పైట్ క్లోత్స్ లో ఉన్నాడు. పైపర్, యువర్ ఆనర్, ఐ కెన్ రిడ్ యువర్ టౌన్ ఫ్రమ్ ర్యాట్స్. ఈ పైపర్ ఏమన్నాడు, మహాశయ నేను మీ పట్టణాన్ని ఎలుకలు లేకుండా చేస్తాను, ఈ ఎలుకలన్నింటినీ మీ పట్టణంలోంచి నేను వెళ్ళగొడతాను అని ఆ పైపర్ అన్నాడు. మేయర్, వాట్ డిడ్ యూ సే? రియల్లీ 50,000 guilders ఆర్ ఆల్ యువర్స్ ఇఫ్ యూ హెల్ప్ us, సర్. సో మేయర్ కి చాలా సంతోషమైంది. ఏమన్నావు నువ్వు, ఈ ఎలుకలన్నీ నువ్వు వెళ్ళగొడతావా? అయితే నీకు 50,000 guilders మేము ఇవ్వడం ఖాయమా, 50,000 guilders నీకే ఇస్తాము అని అన్నాడు. పైపర్, నో సార్, ఐ నీడ్ జస్ట్ 1,000 guilders. సో ఈ పైపర్ చాలా న్యాయమైన వ్యక్తి, మంచి వ్యక్తి అనమాట. ఏమన్నాడు, నాకు 50,000 guilders వద్దు, నాకు 1,000 guilders చాలు అని అన్నాడు. గివ్ మీ మై మనీ ఆఫ్టర్ ఐ షాల్ డూ విత్ ద ర్యాట్స్. సో ఏమన్నాడు, నాకు మనీ కూడా ఎప్పుడు ఇస్తారు, ఈ ఎలుకలన్నీ నేను ఈ పట్టణంలోంచి పంపించిన తర్వాత, వెళ్ళగొట్టిన తర్వాత, అప్పుడు నాకు ఒక 1,000 guilders ఇవ్వండి చాలు అన్నాడు. 50,000 నాకు అక్కర్లేదు, 1,000 guilders చాలు అని అన్నాడు. మేయర్, షూర్, ఎనీథింగ్ యూ సే యంగ్ మ్యాన్, జస్ట్ గెట్ ద ర్యాట్స్ అవుట్ ఆఫ్ హేమ్లిన్. సో ఆ మేయర్ ఏమన్నాడు, షూర్, తప్పకుండా ఇస్తాను నీకు, నువ్వు ఏమన్నా చెయ్యి, కానీ మా పట్టణంలోంచి ఎలుకలు లేకుండా చెయ్యి, నువ్వు ఏది కావాలంటే అది ఇస్తాను అని ఆ మేయర్ అన్నాడు అనమాట. సీన్ 3, స్ట్రీట్. మళ్ళీ ఇది థర్డ్ సీన్ ఈ డ్రామాలో. స్ట్రీట్ అనమాట, మళ్ళీ వీధి. పైపర్ ఎంటర్స్ ప్లేయింగ్ ఏ సాఫ్ట్ ట్యూన్, ర్యాట్స్ రన్ అవుట్ ఆఫ్ ద హౌసెస్. ఈ పైపర్ ఏం చేసినాడు, తన దగ్గర ఫ్లూట్ లాంటి అది ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, దాన్ని వాయిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఆ ట్యూన్ విని ఇళ్ల లోపల ఉన్న ఎలుకలన్నీ బయటకు వచ్చేసినాయి అనమాట, రోడ్డు పైకి అన్ని వచ్చేస్తూ ఉన్నాయి అతని వెనకాల. పింక్ ర్యాట్, వాట్ ఎ మెలోడియస్ ట్యూన్. అందులో ఒక పింక్ ర్యాట్ ఏమన్నది, పింక్ కలర్ లో ఉన్న ర్యాట్, అతను ఎంత బాగా వాయిస్తున్నాడు, ఎంత బాగుంది ట్యూన్ అని అంది. ఫ్యాట్ ర్యాట్, అందులో ఒక ఫ్యాట్ గా ఉన్న ర్యాట్ ఉంది, అంటే చాలా లావుగా ఉంది అనమాట ర్యాట్. ఆ ర్యాట్ ఏమంటుంది, సిస్టర్ లెట్ us గో అవుట్ టు. సో సిస్టర్ మనం కూడా బయటికి వెళ్ళి ఆ వాయిస్తుంది ఎవరో చూద్దామా, ఆ మ్యూజిక్ విందామని ఈ ర్యాట్ అన్నది. బోత్ ర్యాట్స్ ఫ్లోట్ టువర్డ్స్ ద సౌండ్. ఆ రెండు ర్యాట్స్
ఆ సౌండ్ వచ్చిన వైపు ఆ పైపర్ వెనకాల వచ్చేస్తూ ఉన్నాయి అన్నమాట. కోరస్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ సాంగ్ అన్నమాట ఇది ఈ నాటకంలో. గ్రేట్ ర్యాట్స్, స్మాల్ ర్యాట్స్, లీన్ ర్యాట్స్, బ్రౌనీ ర్యాట్స్, బ్రౌన్ ర్యాట్స్, బ్లాక్ ర్యాట్స్, గ్రే ర్యాట్స్, tawny rats, grey old plodders, gay young friskers, fathers, mothers, uncles, cousins, cocking tails and pricking whiskers, families by tens and dozens, brothers, sisters, husbands, wives, followed the piper for their lives. Rats danced to the piper's tune. సో ఈ కోరస్ లో మనకి ఏం చెప్తున్నాడు, అన్ని రకాల ర్యాట్స్, గ్రేట్ ర్యాట్స్, బ్రౌన్ ర్యాట్స్, బ్లాక్ ర్యాట్స్, మదర్స్, ఫాదర్స్, సిస్టర్స్, అన్ని రకాల ర్యాట్స్ ఈ ట్యూన్ విని, ఇక్కడ వాయిస్తున్న ఫ్లూట్ ట్యూన్ విని అన్ని బయటకు వచ్చేసి అతని వెనకాల వెళ్తూ ఉన్నాయి అన్నమాట. నరేటర్: ద పైపర్ మూవ్డ్ ఫ్రమ్ స్ట్రీట్ టు స్ట్రీట్ ప్లేయింగ్ హిస్ పైప్. ఆల్ ద ర్యాట్స్ కేమ్ అవుట్ అండ్ ఫాలోడ్ హిమ్ డాన్సింగ్. ఈ పైపర్ ఏం చేస్తున్నాడు, ఆ ఫ్లూట్ వాయించుకుంటూ ఒక కాలనీలోంచి ఇంకో కాలనీలోకి, ఒక వీధిలోంచి ఇంకో వీధిలోకి వెళ్తూ వాయిస్తూ వెళ్తూ ఉన్నాడు. సో అతని వెనకాల ఈ ర్యాట్స్ అన్ని ఫాలో అవుతున్నాయి, డాన్స్ చేస్తూ అతని వెనకాల ఈ ర్యాట్స్ అన్ని ఫాలో అవుతున్నాయి బయటకు వచ్చి. ఆల్ ఎగ్జిట్. సో ఆ విధంగా ఆ ఇళ్లలో ఉన్న ఆ పట్టణంలో ర్యాట్స్ అన్ని కూడా ఇతని వెనకాల ఫాలో అవుతున్నాయి అన్నమాట, అతని ట్యూన్ విని, ఆ మ్యూజిక్ విని. ద పైపర్ లెట్ ద ర్యాట్స్ ఇన్ టు రివర్ వీజర్. సో ఈ పైపర్ ఏం చేసినాడు, అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ర్యాట్స్ అన్ని అతని వెనకాల డాన్స్ చేసుకుంటూ వస్తున్నాయి. సో ఈ పైపర్ ఏం చేసినాడు, రివర్ దగ్గరికి వెళ్ళినాడు. ఆ రివర్ పేరు వీజర్, రివర్ వీజర్. అండ్ ఆల్ ప్లంజ్డ్ అండ్ పెరిష్డ్. ఆఫ్ స్టేజ్ సౌండ్ స్ప్లాష్. సో ఇతను రివర్ లోకి నడుచుకుంటూ వెళ్ళినాడు, ఇతను పైపర్ వాయించుకుంటూ. ఆ ర్యాట్స్ కూడా రివర్ లోకి వచ్చినాయి. ఆ రివర్ లో పడినప్పుడు పేరుతో సౌండ్ వచ్చింది, ర్యాట్స్ అన్ని రివర్ లో పడ్డప్పుడు స్ప్లాష్ అని. సో ఆ విధంగా ర్యాట్స్ అన్ని రివర్ లో పడి చనిపోయినాయి. సో ఆ విధంగా ఆ టౌన్ లో ఒక్క ర్యాట్ కూడా లేకుండా అయిపోయింది. సెలబ్రేషన్ మ్యూజిక్. సో అది విని, అది చూసి ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు అనమాట. ర్యాట్స్ అన్ని వెళ్ళిపోయినాయి, వాటికి ర్యాట్స్ బాధ తప్పిపోయింది అని. సో వాళ్ళు డాన్సింగ్ చేయడం మొదలు పెట్టారు, సెలబ్రేషన్ చేసుకోవడం మొదలు పెట్టారు. పీపుల్ రష్ డాన్సింగ్, వేవింగ్ కలర్ఫుల్ స్కార్ఫ్స్, రిబ్బన్స్. వాళ్ళందరూ రకరకాల రిబ్బన్స్, జెండాలు అవన్నీ ఇట్లా ఒప్పుకుంటూ చాలా డాన్సింగ్ చేస్తూ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు, సెలబ్రేషన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు పీపుల్. హుర్రా, ద ర్యాట్స్ ఆర్ గాన్. సో పీపుల్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారనమాట, డాన్స్ చేస్తూ ర్యాట్స్ అన్ని వెళ్ళిపోయినాయని సంతోషపడుతున్నారు. సడన్లీ సైలెన్స్. పైపర్ ఎంటర్స్. మేయర్ అండ్ కౌన్సిలర్స్ స్టెప్ ఫార్వర్డ్. సో పైపర్ వస్తారు వాళ్ళ దగ్గరికి, ప్రజల దగ్గరికి. ఆ మేయర్, కౌన్సిలర్ కూడా అక్కడ ఉన్నారు, అందరూ సైలెంట్ అయిపోతారు. పైపర్: యువర్ ఆనర్, యువర్ టౌన్ ఈస్ నౌ rid from rats. Please give me my guilders. సో ఈ పైపర్ ఏమన్నాడు, మీ టౌన్ లో ఇప్పుడు ర్యాట్స్ లేకుండా చేశాను నేను, ర్యాట్స్ అన్ని చనిపోయినాయి రివర్ లో పడి. సో నాకు 1000 గిల్డర్స్ ఇస్తాన్నారు కదా, అవి నాకు ఇవ్వండి అని అడిగినమాట. నాకు వెండి నాణ్యాలు ఇస్తాన్నారు కదా, అవి ఇవ్వండి అని అడిగినాడు. మేయర్: వాట్? రోరింగ్ విత్ లాఫ్టర్. అప్పుడు మేయర్ ఏం చేసినాడు, వాళ్ళ పని అయిపోయింది కదా, సో అతన్ని మోసం చేయాలని నవ్వుకుంటూ ఎగతాళిగా ఏమన్నాడు, కౌన్సిలర్స్: ఫన్నీ ఫెలో, గిల్డర్స్ షూర్. ఏమన్నాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా, నీకు వెండి నాణాలు ఇవ్వాలన్నా మేము అతన్ని ఎగతాళి చేయడం మొదలు పెట్టాను. అంటే ఫస్ట్ ఇస్తానని మాట ఇచ్చినారు, తర్వాత వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఆ మాట తప్పి అతన్ని ఎగతాళి చేస్తున్నారు అన్నమాట. నువ్వేం చేస్తావని నీకు మేము గిల్డర్స్ ఇవ్వాలి, నువ్వేం చేస్తావని నీకు వెండి నాణాలు ఇవ్వాలని అతన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు. మేయర్: ఫర్ అన్ అవర్స్ జాబ్ జస్ట్ ప్లే ద పైప్, ఇమిటేటింగ్ ద పైపర్స్ వాక్ అండ్ 1000 గిల్డర్స్. క్రౌడ్ లాఫ్స్. సో మీరేమన్నాడు, నువ్వు ఏం చేసినావు, జస్ట్ ఒక గంట సేపు నీ ఫ్లూట్ వాయించినావు అంతే కదా, నీ పైప్ వాయించినావు, దానికి మేము నీకు 1000 వెండి నాణాలు ఇవ్వాలా, పోపో అని అతన్ని ఎగతాళి చేసినారు అనమాట. పైపర్: హానరబుల్ జెంటిల్మ్యాన్, ఐ ఆమ్ ఏ బిజీ మ్యాన్, ప్లీజ్ గివ్ మీ ద ప్రామిస్డ్ అమౌంట్ అండ్ ఐ షాల్ గో మై వే. ఈ పైపర్ ఏమన్నాడు, నేను చాలా బిజీ మనిషి, నాకు చాలా పని ఉంది, మీరు ప్రామిస్ చేశారు కదా నాకు ఈ ఎలకలన్నింటినీ వెళ్ళగొడితే నాకు 1000 వెండి నాణాలు ఇస్తానని, 1000 గిల్డర్స్ ఇస్తానని, 1000 గిల్డర్స్ ఇస్తానని నాకు ప్రామిస్ చేశారు కదా, నావి నాకు ఇచ్చేస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అతన్ని రిక్వెస్ట్ చేసినాడు. మేయర్: ఏ బిజీ క్లౌన్. ఆహా. అప్పుడు మేయర్ ఏమన్నాడు, బిజీ క్లౌన్ అంటే జోకర్ అని పిలిచినాడు ఇతన్ని, ఇంకా ఎగతాళి చేసినాడు అనమాట. క్రౌడ్ టీసెస్. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అతన్ని
ఎగతాళి చేయడం, టీజ్ చేయడం మొదలు పెట్టారు అనమాట. అంటే అతను ఇన్సల్ట్ చేయడం మొదలు పెట్టారు. పైపర్, పీపుల్ ఆఫ్ హెమ్లిన్ యూ విల్ రిగ్రెట్ దిస్. అప్పుడు పైపర్ కూడా కోపం వచ్చింది. పైపర్ కోపం వచ్చి ఏమన్నాడు, మీరు ఇట్లా నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇవ్వట్లేదు, దీనికి తగిన శాస్తి మీకు జరుగుతుంది, దీనికి తగిన ఫలితం మీరు అనుభవిస్తారు అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినాడు. పీపుల్ గో హెడ్ కర్సెస్ లాఫ్టర్. అప్పుడు పీపుల్ అందరూ, అక్కడ ఉన్న ప్రజలందరూ నవ్వుతూ అతను ఎగతాళి చేస్తూ, ఓ నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఏం చేస్తావో చేయి, మేము చూస్తామో అని అతన్ని ఛాలెంజ్ చేసినాడు. నౌ పైపర్ ప్లే ఏ సాఫ్ట్ ట్యూన్. The children in the crowd sway to the music and dance towards the piper. అప్పుడు పైపర్ ఏం చేసినాడు, మళ్ళీ తన ఫ్లూట్ వాయించడం మొదలు పెట్టాడు. చాలా మంచి ట్యూన్ వాయిస్తున్నాడు. అయితే ఈసారి ఇంతకుముందు అతని వెనకాల ఎలుకలన్నీ డాన్స్ చేసుకుంటూ వచ్చినాయి కదా, ఈసారి చిన్నపిల్లలందరూ డాన్స్ చేసుకుంటూ అతని దగ్గరికి వెళ్ళిపోతున్నారు పైపర్ దగ్గరికి. రైట్? సో నౌ we will stop this lesson at this point. The remaining part of the lesson we will continue in the next session. Till then, read at home and ask your parents to purchase your books as soon as possible. Parents, దయచేసి మీరు తొందరగా బుక్స్ కొనుక్కుంటే మీ పిల్లలకి ఇంకా బాగుంటుంది. సో దయచేసి బుక్స్ తొందరగా తీసుకోండి. సో చిల్డ్రన్, కీప్ రీడింగ్ యువర్ లెసన్స్ ప్రాంప్ట్లీ and be safe at home. Thank you. Bye.